చేసుకోవాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుండి రాఘవ్ గారు పంపించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ఎంత కాలంలోపు గృహప్రవేశం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. శంకుస్థాపన చేసినప్పటి నుంచి 90 రోజుల్లో పూర్తి కావాలి అనేది ఒక ఆచారం. మనకు ఇప్పుడు పూర్తిగా పని అంతా అవుతుందా లేదా, అది ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నాం, దానికి అలంకారాలన్నీ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయా అనేది తర్వాత సంగతి. కానీ ఆ ముహూర్త బలం, దాని చేత ఆ నిర్మాణం ఈ పరిధిలో ఈ వ్యవధిలో జరగాలి అనేటువంటి నియమం పెట్టబడింది. అది ఉంటే దానికి తగిన వేగంగా మనం పనులు చేస్తాం, లేకపోతే నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రధానమైనటువంటిది గృహ నిర్మాణంలో కప్పు వేయటం. అంటే దానికి ముందుగా సింహద్వారం పెట్టడం, ఆ తర్వాత కప్పు వేయటం. ఈ కప్పు వేసిన దాంతో ఒక గృహ నిర్మాణం గృహప్రవేశానికి యోగ్యత కలిగి ఉంటుంది. కాబట్టి సింహద్వారం పెట్టి కప్పు వేసిన తర్వాత మళ్ళీ సుముహూర్తం కావలసినటువంటి శూన్యమాసాలు కానీ ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగానే మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేయిస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతకాలం ఆగాలి అంటే ఈ గృహ నిర్మాణం అయిపోయిన సమయానికి మంచి రోజులు లేకపోతే మంచి రోజులు వచ్చే వరకు ఆగాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఇంటికి సింహద్వారం పెట్టాము, అలాగే గృహ స్లాబ్ కానీ కప్పు కానీ వేసాం కనుక మిగతా నిర్మాణం కార్యక్రమాలన్నీ తర్వాత జరుగుతాయి. కానీ సుముహూర్తానికి మంచి ముహూర్తం ఉన్న సమయంలో గృహప్రవేశం జరగటం, ఆ గృహానికి కావాల్సిన వాస్తు పూజ కానీ ప్రదక్షిణాదులు కానీ భోజనాదులు ఇవన్నీ జరిగితే దానికి శాంతి లభిస్తుంది. ఆ విధంగా మనం ఎక్కువ కాలం అవకాశం ఇవ్వకుండా కప్పు వేసిన వెంటనే గృహప్రవేశం చేయటం క్షేమదాయకం.